వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వరంగల్ ఈస్ట్ ఎక్స్ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు. ఆయన అడిగి అసలు తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయం వరంగల్లో ఏమాత్రం ఉందో అందరికీ తెలిసింది. అటు కడియం శ్రీహరి వర్సెస్ కొండా మురళి, కొండా సురేఖ ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? రైట్. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంట్రవర్సీస్ జోలికి వెళ్లే ముందు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో మీకంటూ ఒక మంచి పేరు ఉంది. మామూలుగా కాదు, ప్రజల్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇళ్ల పట్టాల దగ్గర నుంచి బీదవాడి దగ్గర నుంచి బీడీ కార్మికుల దగ్గర నుంచి పద్మశాలీలు ఎవరైతే ఉన్న చీరలు వేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ టైంలో మీకే ఓటేస్తామని అన్నారు. బట్ ఎందుకంటే ఏమైంది? ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ప్రధానంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం అనేది బీసీలు ఉండేటువంటి నియోజకవర్గం, బడుగు బలహీన వర్గాలు ఉండేటువంటి నియోజకవర్గం. కానీ దాంట్లో హనుమకొండకు వచ్చేసే వరకు కూడా వినయభాస్కర్ కూడా బీసీఏ. ఒక నగరాన్ని ఇద్దరు బీసీలు కొన్నేళ్లుగా పరిపాలిస్తాను, దీన్ని ఎట్టి పరిస్థితులలో విచ్ఛిన్నం చేయాలని జరిగినటువంటి కుట్రలో భాగంగానే మేము ఓడిపోవాల్సి వచ్చింది. ప్రధానంగా మా నియోజకవర్గం. కేసీఆర్ గారు రాష్ట్రంలో 119 మంది శాసనసభ్యులలో హయ్యెస్ట్ ఫండ్స్ నాకే ఇచ్చారు. హయ్యెస్ట్ డెవలప్మెంట్ నా దగ్గరనే జరిగింది. ఏది కావాలంటే అది ఇచ్చారు. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఏది కావాలంటే అది ఇచ్చారు. 3 సంవత్సరాలు మేయర్గా నేను చేశాను. ఆ నగరానికి గొప్పగా పనిచేశాను. ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాను. దాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టడం జరిగింది. అటువంటి పరిస్థితులలో నా ఏజ్కు ఒక బీసీగా మా కమ్యూనిటీ రాష్ట్రంలోనే అతిపెద్ద కమ్యూనిటీ, మేము ఎక్కడ ముందుకెళ్తామో అన్న ఒక భావనతోటి కొన్ని వివిధ అంశాలతోటి అవన్నీ కూడా క్రోడీకరించుకొని మా వెనుక జరిగినటువంటి మా మీద జరిగినటువంటి దాడే మా ఓటమి. ఇటువంటి దాడిలో మాకేముంటుంది? బీసీలు అంటేనే సాధు జంతువులు అంటోళ్ళు. ఎక్కడైనా సిన్సియర్గా పనిచేస్తారు తప్ప బ్యాక్ స్టాపింగ్ ఈ కుట్రలు రావు. ఈ కుట్రలు ఇవన్నీ కూడా జరిగినటువంటి ఆ నియోజకవర్గంలో మన వాళ్ళు మనకే దాన్ని చేయడం జరిగింది. వీళ్ళు భవిష్యత్తులో ఇంకా గొప్పగా ఎదిగితే ఈ ప్రాంతము బాగుపడుతుంది, ఈ ప్రాంతానికి ఉపయోగం ఉంటుందని ఎక్కడ కూడా ఆలోచించలేదు. అటువంటి పరిస్థితులలో ఆ నియోజకవర్గాన్ని మీరు ఊహించరు. ఆ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి నేను ఎమ్మెల్యేగా పూర్తయ్యే వరకు ఇన్ని వేల కోట్లు ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, ఒక మోడ్రన్ బస్ స్టాండ్, దేశంలోనే అత్యున్నతమైనటువంటి బస్ స్టాండ్ 66 కోట్లతోటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి రోడ్స్ కానీ, వాటర్ సప్లై కానీ, ఎఫ్ఎస్టిపి ఫీకల్ ట్రీట్మెంట్ ప్లాంట్, అదేవిధంగా ఎంఎస్ఎంఈ కేంద్ర ప్రభుత్వ నిధులతో, ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వ మీ యొక్క ల్యాండ్ అది 300 కోట్లతోటి, ఇలా చెప్పుకుంటూ పోతే భవిష్యత్తు ఇన్నర్ రింగ్ రోడ్డు, భవిష్యత్తు కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేసిన పట్టాలు, పద్మశాలీలకు బీమా, పెన్షను, ఇలా చెప్పుకుంటూ పోతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 4100 కోట్లతోటి అభివృద్ధి చేసినాం. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఆరోపణలు చేసినా ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఏ ఒక్క ఆరోపణ నిర్ధారణ చేసిల్లా. ఎక్కడైతే ఆరోపణ చేసిల్లో వాళ్ళే మా దగ్గరకు వచ్చి మేము తప్పు చేసినాము అని చెప్పి నాతోటే ప్రెస్ మీట్ పెట్టించారు. తప్పు జరిగింది, నీ ఇలాంటివన్నీ వదులుకోవడం అనేది. మరి ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులలో మీరు అడిగినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్నే ఇవాళ ప్రజలు కూడా అంటే నేను పర్సనల్గా బేసిక్గా మీ నియోజకవర్గంలో గ్రౌండ్ రిపోర్ట్ చేశాను ఎలక్షన్స్కి ముందు. మొత్తం నేను ఇప్పుడు చెప్పినటువంటి ఏరియాస్ అన్నిటికీ కూడా నేను తిరగడం జరిగింది, నేను మాట్లాడడం జరిగింది ప్రజలతోటి. ఆ టైంలో కొండా సురేఖ అనే వ్యక్తికి 3rd ప్లేస్ ఉంటే ఎర్రబల్లి ప్రదీప్ రావుకి 2nd ప్లేస్ ఇచ్చారు. దాని తర్వాత నన్నపనేని నరేందర్ మీరు 1st ప్లేస్లో. అంటే నేను చేసిన సర్వే రిపోర్ట్ ప్రకారం చెప్తున్నా ఆ టైంలో. అలాంటిది ఓడిపోయారు అనగానే షాక్ అయినట్టు అనిపించింది. అండ్ మోరోవర్ ప్రదీప్ రావు విషయంలో కూడా చాలామందికి ఏంటంటే ఈసారి బీజేపీని ఇలా 50-50% ఉండే. దాని తర్వాత ఫస్ట్ ప్లేస్లో అయితే నన్నపనేని నరేందర్కే మేము ఓటేస్తాం. ఎందుకంటే మాకు పెన్షన్స్ కానివ్వండి, లేకపోతే ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇవన్నీ వచ్చాయని చెప్పినటువంటి మనుషులు సడన్గా కొండా సురేఖ
అనగానే నేను ఒక్కసారిగా కంగు తిన్నాను. అందుకే ఫస్ట్ క్వశ్చన్ వేయాల్సి వచ్చింది. మీరు ఒక మనిషి ఏమైనా తప్పు చేస్తే కానీ ప్రజల పట్ల శ్రద్ధ చూపకపోవడం కానీ ఏదో ఒక తప్పిదాల వల్ల ఓడిపోతాడు. ఏ తప్పు చేయకుండా ఒక బీసీగా ఏ తప్పు చేయకుండా కుట్రల వల్ల ఓడిపోయినటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే ఇవాళ ఈ రోజున మీరు కుట్రలు ఎవరు చేశారని అంటున్నారు? కుట్రలు ఎవరు చేశారని నియోజకవర్గ ప్రజలను ఎవరిని తట్టి లేపినా అడుగు చెప్తారు. నియోజకవర్గంలో 5,000 ఓట్లు ఉన్నటువంటి బీజేపీ 50,000 ఓట్లకు వచ్చిందండి. ఎక్కడి నుండి వచ్చిందండి? 2 సంవత్సరాల ముందు మున్సిపల్ ఎన్నికలైతే 24 డివిజన్లకు 20 డివిజన్లు గెలిపిస్తాను నేను. 2 సంవత్సరాలకే నన్నపనేని నరేందర్ చేసినటువంటి తప్పేంటి? కేటీఆర్ గారు చెప్పారు చాలా బాహాటంగా, ఇంత పెద్ద సభ కేసీఆర్ గారు చెప్పారు, ఇన్ని వేల మందితోటి 75,000 మందితోటి ఒక నియోజకవర్గంలో సభ పెట్టడం మామూలు విషయం కాదని కేసీఆర్ గారి దగ్గరికి ఇట్లా లోపలికి రూమ్లోకి పోతున్నా నన్ను చూసి ఈ మాట చెప్పి కంగ్రాట్స్ అని చెప్పాడు. పెద్ద ఆయన ఆశీర్వదిస్తే. ఎలకతుర్తి మీ నియోజకవర్గంలోకి వస్తుందో? కాదు. నేను కేటీఆర్ గారి సభ మీటింగ్ పెట్టినప్పుడు వచ్చిన జనాన్ని చూసి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో వారు చెప్పినటువంటి మాట, అప్పటికి ఇంకా 2023 ఎలక్షన్ కాలేదు. ఇంత పెద్ద సభ ఒక నియోజకవర్గంలో అంతమంది రావడం అనేది మామూలు విషయం కాదని అంత సంతోషంగా వారు ఆశీర్వదించి పంపారు. ఆ రోజు ఆల్ ది బెస్ట్ అని చెప్పి కంగ్రాట్స్ అని చెప్పి ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు ఉన్నాడు నాతో పాటు, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి అంత జనాదరణ, ఇంత మంచి పని చేసినాం, ఏం తప్పు చేసినామని అంటే మేము కూడా ఒకటే అనుకున్నాం, ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు, పని చేసేటోని వదిలేసి అనవసరంగా ఎవరో చెప్పింది విని మేము ఇవాళ నష్టపోయినామని చెప్పి. మరి అటువంటి సమయంలో ఇవాళ మీరు ఎలా ఓడిపోయారని మీరు అడుగుతున్నారు. ఎవరి కారణంతో ఓడిపోయారని అంటే ఒక కారణం అంటూ లేదండి, అది ఒక కారణం అంటూ లేదు. ప్రధానంగా కారణాలు చిన్నవి ఒక 100 ఉన్నా కానీ ఒకే ఒక పెద్ద కారణం ఉంది అక్కడ. అదే ఇవాళ మా యొక్క ఓటమికి ప్రధానమైనటువంటి కారణం. వాళ్ళు చేసినటువంటి కుట్రలో ఇవాళ కేసీఆర్ గారు అన్ని రకాలుగా మమ్మల్ని ఎంత అంటే చిన్న వాళ్ళ పిల్లలాగా, వాళ్ళ కుటుంబ సభ్యులాగా మమ్మల్ని ఇవాళ అన్ని రకాలుగా చూసుకొని ఇవాళ ఇంత దూరం తీసుకొస్తే నేలమట్టం చేసిల్లండి. ఆ జిల్లాదే మాట్లాడుతున్నా నేను, ఆ జిల్లా దాటి ఒక్కరి గురించి కూడా నేను మాట్లాడినా. ఎందుకంటే వాళ్ళు మాకు ఇంట్లో తల్లిదండ్రులు ఎట్లనో మాకు అట్లా అంత గొప్పోళ్ళు వాళ్ళు మాకు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ని ఇంత దూరం తీసుకొచ్చిళ్ళు, కానీ ఆ జిల్లాని నేలమట్టం చేసిళ్ళు. మా బాధ అంతా ఏంటంటే కేసీఆర్ గారు నిర్మాణం చేసిన ఎవరెస్ట్ శిఖరం అంతా ఉండేటువంటి నిర్మాణం ఆ జిల్లాలో చేశారు, కానీ ఆ జిల్లా ఇవాళ నష్టపోయింది. రైట్. ఇంకా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి వస్తే ఏం చెప్తారు? ఎలా ఉన్నాయి అక్కడ పరిస్థితులు కానీ స్థితిగతులు కానీ? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పడి మీరే అన్నారు ఇప్పటికీ 2 సంవత్సరాలు దగ్గర పడుతుంది అని చెప్పేసి. 2 సంవత్సరాల కాలంలో అంటే ప్రజలు ఏమైనా మీ దగ్గరకు వచ్చి వారి సమస్యలు చెప్పుకుంటున్నారా? అసలు 100% అండి. ఎందుకు అంటే ఆ నియోజకవర్గం భౌగోళికం కానీ భౌగోళిక స్వరూపం కానీ వాళ్ళ యొక్క మెంటాలిటీ కానీ ఏ విధంగా ఉంటుందంటే, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వ్యాపార వాణిజ్యాలు ఇండస్ట్రీస్ లేవండి. ఒకటి ఏనుమాముల మార్కెట్. పూర్తిగా ఒక 25% ఏనుమాముల మార్కెట్ మీద ప్రజలు ఆధారపడి ఉంటారు. హమాలీలు కానీ, దడ్వాయిలు కానీ, గుమాస్తాలు కానీ, అర్తిదారులు కానీ, వ్యాపారస్తులు కానీ, మహిళా హమాలీలు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా వేలాదిగా దాని మీద ఆధారపడి ఉంటారు. ఈరోజు వాళ్ళు ఆధారపడ్డటువంటి వాళ్లకు మనీ రొటేషన్ లేదు, ఎక్కడ కూడా టర్న్అవుట్ అవుతలేవు, ఎక్కడ కూడా 80% పేదోళ్ళు ఉంటారు. నువ్వు అనుకున్న పథకాలు కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఇవన్నీ నిత్యం వాళ్ళకి పని ఉంటుందండి. నేను 300-400 మందిని గ్రివెన్స్ చేసేది రోజు. ఏమైనా కానీ రోజు పొద్దున్నే వాళ్ళని గ్రివెన్స్ చేసిన తర్వాతనే నేను వేరొక ప్రోగ్రామ్స్ పెట్టుకునేది. హైదరాబాద్ అంటే మాకు తక్కువ, అసెంబ్లీ నడిచినప్పుడు తప్ప నేను రాను. ఇప్పటికి నేను చెప్తున్నా కదండి, అసెంబ్లీలో ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం పుట్టిన కాంచి హయ్యెస్ట్ హవర్స్ మాట్లాడింది నన్నపనేని నరేందర్ ప్రజా సమస్యల మీద.
ఇన్నేళ్ళ చరిత్రలో మా నియోజకవర్గం తరఫున ఎంతోమంది మంత్రులు చేసి అన్నీ చేసి అక్కడ యొక్క ప్రజల యొక్క జీవన విధానంలో వాళ్ళకు నిత్యము నాయకునితో అవసరం ఉంటుంది. అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు లేరు. ఒక గుమాస్తాను పెట్టుకొని నడుపుతాడు. మరి గుమాస్తాను పెట్టుకొని నడుపుకుంటా ఎన్ని రోజులు చేస్తారు ఈ రాచరిక పరిపాలన? నాట్ ఓన్లీ కాంగ్రెస్, అక్కడ అసలు వ్యవస్థే కుప్పకూలి. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ మన మినిస్టర్ ఎవరైతే ఫారెస్ట్ మినిస్టర్ కానీ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు అసలు నియోజకవర్గంలో ఉంటున్నారా? కొండా సురేఖ గారు నియోజకవర్గంలో ఉంటున్నారా లేరా అన్నది ఒక టైం టేబుల్ మీరు చేస్తే మీకు ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నారన్నది నేను చెప్తున్నా కదా. అందుబాటులో ఉండలేరు వాళ్ళు, ఎందుకంటే అందుబాటులో లేకపోతేనే కదా మీ వరకు వస్తారు ప్రజలనే. 100% వాళ్ళు ఉండడం లేదండి. ఓపెన్ క్లియర్గా చెప్తున్నా కదా, వాళ్ళు ఉండడం లేదు. చెప్పాను కదా, ఒక గుమాస్తాను పెట్టుకొని పని చేస్తున్నారు వాళ్ళు. ఓకే చేయండి, ఎంతకాలం చేస్తారో. ప్రజాక్షేత్రంలో మేము కూడా చెప్తాం కదా, ప్రజాక్షేత్రంలో ఎంత చెప్పాలో అంత చెప్తాం. దీనికి తోడుగా ఏం జరుగుతుంది? ఒకవైపు ప్రజలకు అందుబాటులో లేరంటే ఆడ ఒకవైపు బసవరాజ్ సారయ్య, కడియం శ్రీహరి వీళ్ళొక గ్రూప్ కట్టి ఒక గుంపు కట్టి అక్కడ ఒక గొడవ స్టార్ట్ చేస్తారు. మీకు ఇదే సారయ్యకు నేను క్వశ్చన్ వేస్తున్నా ఈ సందర్భంగా. నీకు నిజాయితీ ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే 3 సార్లు ఆడ ఎమ్మెల్యేని చేసిళ్ళు, మంత్రి చేసినావు, ప్రజలకు సర్వీస్ చేయి. అక్కడ వాళ్ళు చేస్తలేరు, నువ్వన్నా సర్వీస్ చేయి. గుంపు కట్టి గూడు కట్టి ఇంకేం చేస్తావు నీ జీవితంలో? ఈ నియోజకవర్గానికి ఏం చేసినావు నువ్వు? అంటే బసవరాజు సారయ్యకి బేసిక్గా బీఆర్ఎస్ పార్టీలో అంత ప్రధానమైన పోస్టులు ఇచ్చి దగ్గరుండి గెలిపించి ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిలబెడితే చెప్పబెట్టకుండా పార్టీ మారడం, దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? నేను అదే చెప్తున్నా కదండి, సారయ్య ఎక్కడున్నా, ఆ బ్యాచ్ ఎక్కడున్నా కానీ ఎదుటోడిని పుల్లబెట్టి నష్టం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే తప్ప, ఇంకొక మాట సీరియస్గా చెప్తున్నా, ఆయనే అగ్రవర్ణాల అసిస్టెంట్ తప్ప బహుజనుల యొక్క మేలుగోరేటోడు కాదు. ఓపెన్గా చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే నియోజకవర్గంలో నేను చెప్తున్నా ఈరోజు ఏం చేసిల్లో చెప్పమనండి. వరంగల్ తూర్పు నియోజకవర్గం కోసం, ప్రజల కోసం మీరు ఏం చేసిళ్ళు చెప్పండి. మీకు ఇంకో అతనికి ఏదైనా నెగిటివ్స్ ఉంటే దాన్ని గొడవ చేసి క్రియేట్ చేసి ఇష్యూ చేసి చేస్తూ ఉంటాడు తప్ప, వాళ్ళ టైంపాస్ తప్ప ప్రజలకు ఏం కావాలనేది ఎప్పుడు లేదు కదండి. ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కదండి. ఇప్పుడు కడియం శ్రీహరి కానివ్వండి, లేకపోతే బసవరాజు సారయ్య, ఇలా కొంతమంది ఎవరైతే ఉన్నారో వరంగల్కి సంబంధించి, అంటే కొండా మురళి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? కొండా మురళి వ్యాఖ్యలు కాదండి నేను అనేది, ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు, ప్రజలకు పనిచేయాలి కదా. అంటే కొండా మురళి కూడా ప్రెసెంట్ ప్రభుత్వం ఉన్న పార్టీలోనే కదా ఉంది. ఆయన బహిరంగంగా కామెంట్స్ చేశారు. ఏమని? తెలుసు నాకేం చేసిల్లు అన్నది, మీ నుండి వినాలన్నది. ఏమని చేశారు? డైరెక్ట్గా ఆయన అంటే పార్టీలు మారడం కాదు, దమ్ముంటే రాజీనామా చేసి పార్టీలోకి వచ్చి గెలవండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆయన. నేను వాళ్ళ పంచాయతీ గురించి మాట్లాడినండి. నేను ఒకటే చెప్తున్నాను, నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. నేను సారయ్యని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నా అంటే, మా దగ్గర స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. ఈయన రిటర్న్ కాంప్లైంట్ అండి మీకు ఇస్తా నేను. ఈయన లెటర్ ప్యాడ్ మీద రిటర్న్ కాంప్లైంట్ ఇవి కూలగొట్టమని ఇస్తాడండి. ఒక ఎమ్మెల్సీ అయి ఉండి నిరుపేదలైనటువంటి వారు మీ కూలగొట్టిస్తే నేను పోయి గొడవ చేసి మీడియాని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ పెట్టి, అలా ఒక వికలాంగుడు కూడా ఉంటాడండి. అదే రోడ్డును వెడల్పు చేయాలని ఉంటే ఒక డాక్టర్ తోటి కోట్ల కేసే ఇస్తాడు. ఏం పద్ధతి అండి మీరు? డెవలప్మెంట్ కోరుకోరు. డాక్టర్ తోటి కేసు వేయించింది మా ప్రభుత్వంలో. అప్పుడే నువ్వు మా ప్రభుత్వంలో నువ్వు ఎక్కడున్నా నీ బుద్ధి ఇదేనా? తప్పు కదా. తను ఒక ఆధారణతోటి కరెక్ట్ ఒక ప్రూఫ్ తోటి వచ్చి మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడితే అది ఎంతవరకు పద్ధతి అండి? నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? బహుజనులకు సపోర్ట్ చేసేవాడివి అయితే బహుజనుల వెంబడి ఉండు. నువ్వు అగ్రవర్ణాలు వెంబడేందుకు నీకు? బహుజనుల కోసం ఉన్నా, నేను బీసీ బిడ్డను, పేద బిడ్డను అని చెప్తావు కదా. ఉండు, మంచా చెడ ఏం చేస్తారు ప్రజలు నిర్ణయిస్తారు కదా.
నేను కొండ సురేఖను కొండ మురళిని నేను చాలా సీరియస్గా చెప్పినండి. నేను ఓడిపోయిన ఫస్ట్ ప్రెస్ మీట్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు పనిచేయాలి, మీరు చేయని పక్షాన మా పార్టీ తరఫున మేము మీకోసం ప్రశ్నిస్తాం, కొట్లాడతాం, నిలదీస్తాం, ప్రజాక్షేత్రంలో ఎన్ని తప్పులు చేస్తే అన్ని తీర్లుగా మేము చర్చ పెట్టాల్సి వస్తుందని కూడా చాలా క్లియర్గా చెప్పినాం. ప్రెస్ మీట్లో వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం లేదు కదా, ఒక గుమాస్తాను పెట్టుకొని పనిచేస్తున్నారని చెప్తున్నా కదా. ఇప్పుడు కడియం శ్రీహరికి సంబంధించి వాళ్ళ కూతురు ఎవరైతే ఎంపీ ఉన్నారో వాళ్ళ హస్బెండ్కి ప్రోటోకాల్ విషయంపై వరంగల్లో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? ఏం ప్రోటోకాల్? గవర్నమెంట్కి సంబంధించిన ఇప్పుడు పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే ప్రోటోకాల్ ఇస్తారో వాళ్ళ అల్లుడికి ఏ పదవి ఉందని ప్రోటోకాల్ ప్రొవైడ్ చేశారని అంటున్నారు వరంగల్లో ప్రజలు. ఏం చెప్తారు? ఇప్పుడు కడియం శ్రీహరి అల్లుడు, కడియం శ్రీహరి కూతురు బసవరాజ్ సారయ్య, కొండ మురళి, కొండ సురేఖ వాళ్ళ కూతురు, వీళ్ళేనా అండి ఇక ఈ జిల్లాకు? అదే అంటున్నా. నేనేమంటున్నా అండి, మా మాట కూడా వినండి. ఈ జిల్లాకి ఇక వీళ్ళేనా అయ్యా? మేము చిన్నపిల్లల కాంచి చూస్తున్నామండి వీళ్ళ పద్ధతులు, పరిస్థితులు. నాలాంటి నా జనరేషన్ వాళ్ళు రాజకీయాలలోకి వస్తే మీరు ఇంకా సీట్లను పట్టుకొని ఎలాడబడతాం? నేను చచ్చిపోయేంతలో ఒక్కసారి ఎమ్మెల్యే కానీ ఒకరు దేనికోసం ఎమ్మెల్యే కావాలి, దేనికోసం ఎంపీ కావాలి, దేనికోసం ఎమ్మెల్సీ కావాలి? ప్రజలకు సేవ చేయడానికే కదా. మరి ఇన్నేళ్ళు మీరు పదవులు అనుభవించిళ్ళు, ఏం చేసిల్లో చెప్పండి. ఈ జిల్లాకి ఏం జరిగిందండి? ఈ జిల్లాకి ఇంతమంది మంత్రులు చేసిళ్ళు గత ప్రభుత్వాలల్లో. ఏం జరిగింది ఈ జిల్లాకు చెప్పండి. ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడున్నారు, ఎక్కడున్న పరిస్థితి అక్కడ ఉంది. ఇలా తెలంగాణ ప్రభుత్వంలోనే కదా, కేసీఆర్ నాయకత్వంలోనే కదా అంత పెద్ద సూపర్ స్పెషాలిటీ కట్టించుకున్నాం, మెగా టెక్స్టైల్ పార్కు కట్టుకున్నాము, ఇవాళ 4100 కోట్లతో డెవలప్ చేసుకున్నాము. ఈ 2 ఏళ్లలో అక్కడ ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క అభివృద్ధి కూడా జరగలేదంటారు? ఎవరు 2 ఏళ్ళనా? చూపించండి. దేనికంటే దానికి ఛాలెంజ్, దేనికంటే దానికి 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటుందో పక్క నుంచి ప్రభుత్వం. 6 గ్యారెంటీలు అరిసెలు గుళ్ళు 421 హామీల విషయానికి వస్తే ఒకటి మాత్రం క్లియర్ అండి. 10 మంది పిల్లలు ఏడుస్తా అంటే ఒక పిల్లోడికి నువ్వు చాక్లెట్ పెట్టినావు. 9 మంది పరిస్థితి ఏంటి? మీరు ఇచ్చిన హామీలు ఏంటి? దాంట్లో క్లారిటీ ఉంది. మీరు బాండ్ పేపర్లలో ఇచ్చారు. ఒక ఇంట్లో మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి 2500 ఒక మహిళ కన్నా వచ్చిందా అండి? ఇప్పటివరకు ఎవరు రాలేదు. తులం బంగారం కూడా రాలేదు. ఓకే, ఇది బోని కళ్యాణ్ టైంకి వస్తలేవు. నేనేమంటున్నానంటే మీరు అర్థం చేసుకోండి, నా యొక్క పాయింట్ అర్థం చేసుకోండి. నాట్ ఓన్లీ కడియం శ్రీహరి, బసవరాజ్ సారయ్య, కొండ సురేఖ, కొండ మురళి వీళ్ళు కాదండి. డెమోక్రసీలో రాజ్యాంగంలో ప్రజలు పాలకుని ఎందుకు ఎన్నుకుంటారు? ప్రజల యొక్క అవసరాల రీత్యా ప్రజల నుంచి వచ్చిన ట్యాక్సెస్ ద్వారా వాళ్ళ యొక్క నిధులను వాళ్ళ అవసరాల రీత్యా ఖర్చు పెట్టాలన్నది ఇది రూల్. దాంట్లో మీరు ఏం చేస్తున్నారు? మీ కుటుంబాలు మీరు ఎదగడానికి మీ పిల్లలు, ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా పోతే ప్రోటోకాల్ లేకుండా అందరికి ప్రోటోకాల్. ఈ పంచాయతీ ఏందండి, చిల్లర పంచాయతీ. నేను అదే అంటున్నా, ప్రజల సమస్యలు ఇక్కడ కనిపించట్లేదు, రాజకీయ పంచాయతీలే కనబడుతున్నాయి. అవును మరి. మోర్ ఓవర్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొండా సురేఖ వ్యాఖ్యలు తప్ప ఎక్కడ ఏ రాజకీయ నాయకుడికి సంబంధించిన వ్యాఖ్యలు బయటపడలేదు. ఇప్పుడు వరకు కూడా చూసుకున్నారు. ఇటు ఫోన్ ట్యాపింగ్ విషయం దగ్గర నుంచి, అంటే సమంత నాగ చైతన్య విడిపోయిన దగ్గర నుంచి మొన్న ఆ రోజు వరకు, అంటే రీసెంట్ గా ఆవిడ చేసినటువంటి కామెంట్స్, అంటే కొంతమంది మంత్రులు ఇలా డబ్బులు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు అని చెప్పేసి అని వాళ్ళ పార్టీ నాయకుల గురించి వాళ్ళే బయట పెట్టుకోవడం, అంటే ఎక్కడ చూసినా అది తెలిసి అంటున్నారో తెలియకంటున్నారో తెలియట్లేదు. చాలా తెలివిగా అంటున్నారండి. మీరు నేను అమాయకులం అట్లా కాదు, వాళ్ళు చాలా తెలిసే అంటున్నారు. ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఎదుటి రూలింగ్ గవర్నమెంట్ వాడు తిట్టుకునేది ఎక్కడ చూసిల్లా? లేదు. ఇప్పుడు తిట్టుకుంటారంటే దాని అర్థమైంది అంటే ఒకరి విషయాలు ఒకరు బయట కూడా చెప్పుకుంటున్నారు. ఇక్కడ చెప్పుకున్న వాళ్ళకి ఏం లేదు. వాడళ్ళలోకి పోతే డైవర్షన్ అండి. మీకు కాలనీలకు పోయినా గ్రామాలలోకి వెళ్ళినా కూడా పథకాలు ఏమి ఇవ్వలేదు కదా, ఎక్కడ కూడా అమలు జరగలేదు కదా. నిన్న మొన్న కూడా డబ్బులు పడితే సగం ఇచ్చిన ఎకరంన్నరకు అవి సగం పడ్డాయి. నాకు 2-3 రైతులు అడిగిళ్ళు ఇంకెప్పుడు పడతాయి ఈ ఉన్న ఎకరానికి ఎకరన్నర కంటే, అది వాళ్ళ గెరక దేవుడి గెరక, చెప్పినవాడికి గెరక దేవుడి గెరక అని చెప్పిన మనం. మీరు ఒకటి కేవించాలండి. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే వరంగల్ జిల్లా మీద మీరు అర్థం చేసుకోండి. భౌగోళికంగా జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటాయి.
12 నియోజకవర్గాల్లో 7 జనరల్ సీట్లు అండి. 7 జనరల్ సీట్లలో 2 మాత్రమే బీసీలం, వినయ భాస్కర్, నన్నపనేని నరేందర్. మేము మాత్రమే వాళ్ళందరికీ అదో తీర్పు కనబడతా అంటాం. మిగతా వాళ్ళంతా చాలా మంచోళ్ళు వాళ్ళకు, ఎందుకంటే మేము బీసీలం కాబట్టి. మా పార్టీ మమ్మల్ని కడుపులో పెట్టుకున్నది, చూసుకున్నది, ఖచ్చితంగా గిరిగిసి నిలబెడుతుంది, కొట్లాడిపిస్తుంది. కానీ వాళ్ళు మేము చేసినామని డెవలప్మెంట్ రామన్ చర్చకి ఎవరినన్నా ఎంత దారుణం అండి. ఇవాళ ఒక బీసీ ఎదుగుతాడంటే ఇంకెవరో కాదండి, ఎప్పుడైనా కానీ ఇంకో బీసీని మా మీద అది చేయడమే తప్ప ఇంకో ఏముండదు. ఇవాళ సారే అంటోడు ఏంది చెప్పు, ఆయనకి ఏమైంది? ఆయన వయసుకు ఎమ్మెల్సీ ఇచ్చింది ఇవాళ కేసీఆర్ గారే ఎమ్మెల్సీ ఇచ్చిళ్ళు, రాష్ట్ర కార్యదర్శి చేసిళ్ళు, ఎక్కడో కొట్టుకుపోయటం తీసుకొచ్చి చేసిళ్ళు. నువ్వు ప్రభుత్వమైన తెల్లారని నా బ్లడ్డే కాంగ్రెస్ అని చెప్పినావు, మరి మా బ్లడ్ ఎందుకు ఎక్కించుకున్నావు? మరి నా బ్లడ్డే కాంగ్రెస్ అన్న, మా బ్లడ్ ఎందుకు ఎక్కించుకున్నావు? అంటే మీరు సారయ్య మీద లేదు ఒక్క నిమిషం. ఇదే కొండమురళి అదే మాట్లాడుతాడు, మా నాయకుల గురించి మాట్లాడతాడు, కేసీఆర్ గురించి మాట్లాడతాడు, కేటీఆర్ గురించి మాట్లాడతాడు. మీరే అంత గొప్పోళ్ళు కదా, మా పార్టీలకు ఎందుకు వచ్చిళ్ళు? మా పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే టికెట్ ఎందుకు తీసుకున్నారు? మా బీఫామ్ మీద ఎట్లా గెలిచిళ్ళు? మీరు చాలా గొప్పలు కదా మీరంతా. మరి ఏది మరి మీ పరిపాలన? మా యొక్క ఉద్యమ నేపథ్యాన్ని ఆసరగా చేసుకొని, మా యొక్క శ్రమను ఆసరగా చేసుకొని, మా కేసీఆర్ గారి యొక్క కేటీఆర్ గారి యొక్క మంచితనాన్ని ఆసరా తీసుకొని మమ్మల్ని వాడుకుంటారు. మీదికెళ్ళి మమ్మల్ని నిందలు మోపే ప్రయత్నం. నీకు సోయి లేదా అప్పుడు మీ అందరికీ? అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదా? ఆనాడు మీకు మంచైనా మీరు చెడైనా మేము నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? ఇవాళ సురేఖ కానీ, మురళి కానీ, అదేవిధంగా సారయ్య కానీ, ఏం పద్ధతి ఇది? మీరు బీఆర్ఎస్ మీద నిలబడలేదా? మీరు కాంటాక్ట్ చేయలేదా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాలేదా సారే? ఎవరిని వాడుకుంటున్నారు, ఎవరిని అంటున్నారు? నైతిక విలువలనే మీకు? నేను ఒక్కనంటేలేను, ఇవాళ కడియం శ్రీహర్ గారిని కూడా అంటున్నా అండి. నేను ఏం విలువలు ఉన్నాయండి వీళ్ళకు? ఆ జిల్లా మీద ఏ పార్టీ అంటే ఆ పార్టీకి పోతాళ్ళు వస్తాళ్ళు. వారు పోనీ వచ్చిళ్ళు పోయిళ్ళు, జిల్లాకి ఏమన్నా చేసిల్లా? చేయలేదు. చూపించండి జిల్లాకి ఏం చేసిల్లు అనేది. ఈ రోడ్లు మంత్రి నియోజకవర్గం కదా, ఏ మాత్రం డెవలప్మెంట్ జరిగింది అనేది నేను క్వశ్చన్. ఏం చేయలేదండి, నేను చెప్తున్నది ఓపెన్గా చెప్తున్నా. రమ్మని చర్చకి ఎక్కడికి వస్తారో రమ్మని ఓపెన్గా చెప్తున్నాం. 10 మందిని, 20 మందిని, 50 మందిని, 100 మందిని వేసుకొచ్చుకోవడం అది తెలివి కాదు. అది మనం ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలకు ఏం చేయాలి? గది చేయడం మాకు చేత కదా. ఎప్పుడో చిన్నప్పుడే చేసినాం అవన్నీ. ఇప్పుడు మళ్ళీ త్వరలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు కొండమురళికి షోకాజ్ నోటీసులు వెళ్తున్నాయని విన్నాను. అంటే మళ్ళీ వరంగల్ ఈస్ట్లో కొత్త రాజకీయం మళ్ళీ మొదలవబోతుంది, ఏం చెప్తారు? ఈ మాటలు అనుకోడు, షోకాజ్ నోటీసులు ఇచ్చుకోవడు, మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడాలు, ఇదంతా ఒక రొటీన్ టైప్ స్టోరీ అయిపోయింది బేసిక్గా కాంగ్రెస్ పార్టీలో. ఈ విషయాలని ఈ మధ్యకాలంలో ఏం చెప్తారు? కాంగ్రెస్ వాళ్లకు ఆడరానమ్మ అంట, స్టేజ్ బాలే అని చెప్పిల్లంటారు. డ్యాన్స్ రాదు, వేదిక మంచిగా లేదు, నాకు దాంతో నేను డ్యాన్స్ చేయలేకపోతా అని చెప్తారు అన్నట్టు. దాన్నే మా యాస భాషల ఆడరానమ్మ స్టేజ్ బాగలేదని చెప్తారు అన్నట్టు. అట్లే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వీళ్ళు అనుకుంటే కార్యకర్తలు ఏం అడగద్దు, ప్రజలు ఏం అడగద్దు, ఎవరు మానాన వాడు పోతారు, వాళ్ళేది అనుకుంటారు కదా అని దీంతో ఇంకా 3 ఏళ్ళు గడుపుతారు. గడిపిన తర్వాత ఏముంటుంది? షోకాజ్ నోటీసు లేనండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో షోకాజ్ నోటీస్కు వాల్యూ ఉందా అండి? ఎక్కడైనా దాని మీద యాక్షన్ తీసుకున్నారా అండి? మళ్ళీ 3 నెలల్లో చూడండి రీఇన్స్టిట్యూట్ అవుతారు. మళ్ళీ మీరు చెక్ చేయండి, పూర్వానికి వెళ్ళండి. షోకాజ్ నోటీసులు తీసుకున్న వాళ్ళంతా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు. క్రమశిక్షణ సంఘం అంటే పిలిచి మందలియడం కాదండి, దాన్ని ఏ బేరీజ్లో పార్టీ నష్టమైందని ఏందని చూడాలి. అంతే తప్ప నేను అనేది ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి, ఎవ్వరు వీళ్ళేం సుఖం పూసలు కాదు. నేను అనేది ఏంటంటే ఒక కడియం శ్రీయారో, ఒక బసవరాజ్ సారయ్యో, ఒక కొండా సురేఖనో, ఇప్పుడు ఉన్నటువంటి మేయరో, వీళ్ళు ఏ పార్టీలు మారితే ఆ పార్టీలో పోతా అంటారు, వస్తా అంటారు. వీళ్ళ పని కావాలి. ప్రజలు మాత్రం పిచ్చోళ్ళు, ఆ పని చేస్తారు. ప్రజలను తక్కువ అంచనా వేయడం, మేము ఏం చేసినా వీళ్ళు ఓట్లు ఎత్తారని అనుకుంటారు. వాళ్ళు ఏం చేసినా, మేము ఏం కథలు పడ్డా, ఏం గుద్దుకున్నా, ఏం తనుకున్నా, ఎందుకండి ఈ గొడవలు చెప్పండి? గొడవలు దేనికి వచ్చినాయి చెప్పండి?
దేనికోసం గొడవలు? ఏం పంచాయతీ? నీ పార్టీ లేదా? నువ్వు ఇట్లా కూర్చొని మాట్లాడు, రోడ్డు ఎక్కుతాలు. అసలు ప్రజల సమస్యలు పక్కకు పెట్టుకొని ఆమె తప్పు చేస్తా అంది, నువ్వేం చేస్తాను? సారా ఏం చేస్తానని? మేము పెట్టిన భిక్ష కదా ఎమ్మెల్సీ, అది సేవ చేయవచ్చు కదా. ఏం చేస్తాను? నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నా. ప్రజలు ఇవాళ అన్యాయం అవుతున్నారు, అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. 80% పేదలు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక నాయకుడు అందుబాటులో లేకుండా, ఎవరు అందుబాటులో లేకుండా మీ ఆశల పల్లెకిలా ప్రజలందరినీ తిప్పుతుంటే ఏం ఆధారం లేని ప్రజలు ఎట్లా బతుకుతారండి? రోజు పని చేసుకుంటే తప్ప వాళ్ళు బతకలేరు. రైట్. ఇంకా అంటే ఒక్కొక్కరు రైతుల విషయానికి వస్తే ఏం చెప్తారు? రైతులు ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో గోసపడుతుంది ఎవరంటే రైతులు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే రైతులు. అంటే బాగా అంటే చెప్పక్కర్లేదు, ఇంకా పురుగుల మందు తాగడం కానివ్వండి, ఉరు వేసుకోవడం కానివ్వండి, కరెంట్ ఉండట్లేదని, నీళ్లు ఉండట్లేదని, రైతు భరోసా అందట్లేదని, దాని తర్వాత రుణమాఫీ కాలేదని, ఇలా ఎంతోమంది రైతులు రోడ్ల మీదకి రావడం జరిగింది ఈ 2 ఏళ్లలో. ఏం చెప్తారు సార్? ఒకటి మాత్రం క్లియర్ అండి, కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమానికి బయలుదేరిందే నీళ్లు, నిధులు, నియామకాలు. దాంట్లో నీళ్ళ కోసమనే కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజే కాదు, అది సంపూర్ణంగా తెలంగాణ ప్రజలకు ఒక శ్రీరామ రక్షగా ఉండేటువంటి ప్రాజెక్ట్. అది 80,000 కోట్లతోటి ఆ ప్రాజెక్టును కడితే దాంతో పంచాయతీ 1,00,00,000 కోట్లు అవినీతి జరిగింది. కట్టుడు 80,000 కోట్లతోటి పెడితే 1,00,000 ఎట్లా జరుగుతుందండి? అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే 93,000 కోట్లు అయ్యిందని, దాని తర్వాత 97,000 కోట్లు అయ్యిందని చెప్పేసి. బట్ 1,00,000 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పేసి దీని మీద పీసీ ఘోష్ కమిషన్ కూడా వేయడం జరిగింది. ఇటు హరీష్ రావుకి కానీ, అటు కేసీఆర్ కానీ, అండ్ దాని తర్వాత ఈ ఈటెల రాజేందర్ గారికి, అంటే అప్పుడున్నటువంటి మంత్రికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, హాజరు కూడా అయ్యారు. ఫైనల్గా అంటే ఏమైంది అంటే నేను ఒకటి మాత్రం క్లియర్గా చెప్తాను, కాళేశ్వరం విషయంలో వాళ్ళు ఇలా గవర్నమెంట్ వచ్చిందంటే కేసీఆర్ను బదనాం చేసి ఈ లెక్క ఎప్పుడు తేలిందండి? మేము 97,000 కోట్ల ఖర్చు పెట్టినాం, 1,00,000 కోట్ల అవినీతి అని మేము మొత్తుకున్నాం మొర్ర అని. దానికంటే ముందే తెలివిగా చాలా ఛానల్స్, చాలామంది మౌత్ పబ్లిసిటీ తోటి 1,00,000 కోట్లు అంట, 1,00,000 కోట్లు అంట, 1,00,000 కోట్లు అంట అనేది ఒక కుక్కను గొర్రె అని 100 మంది అన్నారు అనుకో, ఒక్కడేం చేస్తారండి? గొర్రె అంటాం. సేమ్ ఇదే జరిగింది, మాకు జరిగిన ప్రధానమైనటువంటి నష్టం కూడా అదే. అంటే మీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విఫలమైందా, కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది? ఎన్నికల టైంలో కూడా ఈ ప్రచారాన్ని చాలా పెద్ద ఎత్తున వాడుకోవడం జరిగింది. అంటే వాళ్ళు వాడుకున్నారు. దేశంలోనే #1 ప్రాజెక్ట్గా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మేడిగడ్డ ఏదైతే పిల్లర్ కుంగిందో దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని ఎన్నికల ప్రచారం టైంలో ఇటు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని అనుకోవచ్చా మరి? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ దాన్ని ప్రచారం చేసుకోలేకపోయిందా? బీఆర్ఎస్ ప్రచారం చేసింది, కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వము నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ నేనేమనుకున్నట్టే ఈ ఫలితాలను చూసి ప్రజలు నమ్మిలేని అనుకుంటాను నేను. కానీ ఈ రోజున దాని యొక్క ఫలితాలు కానీ, దాని వివరణ కానీ, ఇవాళ మా హరీష్ అన్న కానీ, ఇవాళ కేసీఆర్ గారు కానీ దాన్ని ఎన్నో రకాలుగా ప్రజలలో ప్రయాణం చేసిన ఇవాళ సామాన్య బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను అడుగు చాలా కులంకషంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తారు. కానీ నేను ఇవాళ ఏమంటున్నాంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడండి, రేవంత్ రెడ్డికి ఏం నొప్పి వస్తలేదా? మనిషే ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, కాలు నొప్పో, చేయి నొప్పో, కడుపు నొప్పి ఉండదా? మనం ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు, మనం ఇల్లు కట్టినప్పుడే కొన్ని అవకతవకలు ఉంటాయి. అవకతవకలు మీన్స్ కొన్ని క్రాక్స్ ఇవ్వడం, ఎవరికో అప్పచెప్పి పోతాం కదా మనము, దాంట్లో తప్పేముంటుంది అలా? నీకు ఇవాళ ఎంతోమంది దానికి కమిషన్ వేసిన వాళ్ళందరూ కూడా దాని మీద బేస్గా ఉన్నదని కూడా చెప్పడం జరిగింది. ఇటు అంటే ఎన్డిఎస్సి నివేదిక కూడా నివేదిక ఇవ్వడం జరిగింది, జస్ట్ దాన్ని రిపేర్ చేస్తే మాత్రం డ్యామ్ అది పర్ఫెక్ట్ అని. బట్ ఇంకో పక్క నుంచి నల్గొండ డిస్టిక్కి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో అసలు మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదు అని చెప్పేసి అని కూడా మాట్లాడడం జరిగింది. మేడిగడ్డ పనికి రాదని చెప్పి, కాళేశ్వరం పనికి రాదని చెప్పి మొన్నటిదానికి ఏం చెప్పిల్లండి వాళ్ళు? మొన్నదానికి ఏం చెప్పిల్లు ఎలక్షన్ బిఫోర్? ఇప్పుడు ఏం చెప్తున్నారు? వాళ్ళ దగ్గర డబ్బులు లేవండి. నేను ఛాలెంజ్ చేస్తా, మా హరీష్ అన్న కానీ, మా కేటీఆర్ గారు కానీ, ఇవాళ కేటీఆర్ గారు 100 సార్లు అడిగిన మీ బడ్జెట్ ఏంది, మీరు ఏం చేస్తారని చెప్పి బడ్జెట్ అలొకేషన్ చూడండి. మీకు రాష్ట్రం ఎడిపోతుంది అన్నది నేను రాష్ట్రంలో ఉన్న యూట్యూబర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వచ్చే సంపాదన ఎంత, ఖర్చు ఏం చేస్తారు, వీళ్ళు దేనికి డైవర్ట్ చేస్తారు? మా మీద కేసులు పెడుతున్నారు, ఏదైనా అడుగుతుంటే మీ మీద కేసులు పెడుతున్నారా?
మీ మీద కేసులు పెడుతున్నారంటే వాళ్ళు ఎంత చేతగానే వాళ్ళో అర్థమైపోయింది. మీరే అర్థం చేసుకోవచ్చు, మీరు హీరోలు. ఎందుకు చెప్తున్నామంటే ప్రజా పోరాటంలో ఎవరైనా నిజాయితీగా పనిచేస్తారో, ఒక రిపోర్టర్ కానీ, ఒక సామాన్య పౌరుడు కానీ, ఇంకెవరైనా ఏ రంగంలో కానీ, ఒక కెమెరామెన్ కానీ, ప్రజల కోసం పనిచేసేలో ఎవరైనా కూడా వాళ్ళు నిజంగా కూడా ఏ స్థాయిలోనే ఉండండి, వాళ్ళు ఖచ్చితంగా నిజాన్ని నిగ్గుదేల్చే పరిస్థితుల్లో ఉండాలి. లేకుంటే సమాజం బతకదండి. ఇప్పుడు నేను ఇంతసేపు నేను వాదించేది ఒకటే, నేను ఇంతసేపు మా జిల్లాకు అన్యాయం జరిగిందని మొత్తుకునేది అదే. అవును, మంత్రి నియోజకవర్గం చెప్తున్నాను కదా. ఒక సురేఖ నియోజకవర్గం కాదండి, కడియం శ్రీహరి 4 సార్లు మంత్రి చేసిండు, మా దగ్గర డిప్యూటీ సీఎం చేసిండు. వీళ్ళు ఇన్ని పనులు చేసుకొని ఇంత నిందలు మోపి కేసీఆర్ గారు ఒక్కరే ఇవాళ జిల్లాకు గన్ని వేల కోట్లు ఇచ్చి ఇవాళ మంచి చేస్తే, మీ పదవుల కోసం మీరు వయసులో ఉన్నప్పుడు రాజకీయాలకు వచ్చి ముసలోళ్ళు అయినాక మీకు ఆంక్షలు తీర్తలు ఇంకా ప్రజలను మభ్యపెట్టే పరిస్థితుల్లో ఉన్నారంటే మేమేమో పిచ్చలో లెక్క కనబడుతున్నామా? ఈ జనరేషన్లో మిమ్మల్ని బొందబెట్టడం ఖాయం. ఈ జనరేషన్ కాచుకొని కూర్చున్నది. మేము గడపకు చెప్తాం, మీరు ఏం చేసిళ్ళు మీ చరిత్ర అని చెప్తాం మేము. ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ రెడీగా ఉన్నాయి ఇంకొక 1-2 మంత్స్ తర్వాత. మరి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల వ్యూహం ఉండదండి. ప్రజలే చైతన్యవంతులు. ప్రజలు కేసీఆర్ అంతే. కేసీఆర్ కోసం నిలబెడతారు దీన్ని. ఏ ఎన్నికైనా రానియండి. ఇప్పటి నుండి నేను చెప్తున్నాను కదా, చాలామంది ఊహలుగా అంటున్నారు, కలగంటూ ఏం కేసులు పెడతారని ఇక పెట్టుకోమని ఎన్ని కేసులు పెడతారు, పెట్టని ఏం కేసులు పెడతారు. కేసులు పెడితే ప్రజలు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్లో గెలిచే అవకాశం ఉందంటారా? వన్ సైడ్ అయితే అండి, వన్ సైడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ టీడీపీ పార్టీ మరి తెలంగాణలో పుల్లు పోసుకోబోతుందని వింటున్నాను. అంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు ఈ మాట ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. పైగా మీరు టీడీపీ విత్తనం కూడా ఒకప్పుడు. మేము ఒకటేనండి, భారతదేశ రాజకీయాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో మేము ఎన్టీ రామారావు గారిని నచ్చి ఇష్టపడి వచ్చినాం. 94లో నేను ఇండిపెండెంట్గా గెలిచి సొసైటీ డైరెక్టర్గా వచ్చిన. నా రాజకీయ అరగేట్రం ఏ రాజకీయ పార్టీతోటి కాదు, ఇండిపెండెంట్గా గెలిచినాం. నేను వచ్చినటువంటి క్రమంలో ఆ రోజు ఎన్టీ రామారావు గారిని చూసి వచ్చినాం. మేము బ్రహ్మాండంగా అది నిలదొక్కున్నాం, వచ్చినాం. తర్వాత తెలంగాణ ప్రజల యొక్క అవసరార్థం మా నాయకుడు వచ్చారు కేసీఆర్ గారు. వారు తెలంగాణ కోసం కొట్లాడుతాను, ఆయనకు మేమందరం బాసటగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజు మా అవసరాలైంది నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ అవసరాల కోసం ఆయన పోరాటం చేసినప్పుడు రేపు రాబోయే జనరేషన్కు ఉండాలన్న ఉద్దేశంతో మేము ఆ రోజు పోరాడినాం, కొట్లాడినాం. ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాం. సక్సెస్ఫుల్గా ఆయన 2 సార్లు సీఎం చేసిండు. మా కేటీఆర్ గారు సక్సెస్ఫుల్గా ప్రపంచవ్యాప్తంగా. టీడీపీ పార్టీ నుంచి బయటకు ఎప్పుడు వచ్చారు? 2009 అండి. నేను ఉద్యమకారుణ్ణే. అంటే రావడానికి గల కారణాలు ఏంటి? తెలంగాణ తెలంగాణ కోసమే. నా మీద ఎన్నో కేసులు ఉన్నాయి, ఏదో ఉద్యమ కేసులు, నా మీద ఎన్నో కేసులు ఉన్నాయి. నాకు తెలిసి మీరు అదే టైంలో రేవంత్ రెడ్డితో కూడా మంచి సన్నిహితంగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారు కలిపి పని చేశారు కదా మీరు? చేసినాం. అప్పుడు వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా, వేం నరేందర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, అప్పుడంతా వీళ్ళంతా ఒక బ్యాచ్. నేను అప్పుడు సిట్టింగ్ కార్పొరేటర్. అప్పుడు అంటే ఎలా ఉండేవాడు రేవంత్ రెడ్డి? అంటే ఈ విధంగానే ఇలాగా దురుసుతనంగా ఇలాగే మాటలు మాట్లాడుతూ, అంటే సీఎం పొజిషన్లో ఉన్నా కూడా ఆయన మాటల విధానం చూస్తుంటే ప్రజలు కూడా ఆ విధంగానే మోటివ్ అవుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. ఎవరైనా ఎదగాలండి, నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా ఎదగాలి. ఎదిగే విధానంలో నిజాయితీ ఉండాలండి, ఎదిగే విధానంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఆ ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఎప్పుడైనా మెట్లు లేకుండా నిచ్చెన లేకుండా ఆకాశానికి ఎక్కుతా అనుకున్నావు అనుకో, ప్రస్తుతానికి ఎక్కుతావు కావచ్చు, కానీ ఎక్కువసేపు నిలబడలేవు. మీతో పాటు కలిపి పనిచేశారు కదా రేవంత్ రెడ్డి? చేశాడు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఎప్పుడైనా ఆయన్ని కలవడానికి ప్రయత్నించారా? లేదండి, మాకు అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా, మేము ఒకటే అండి, నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకున్న నాయకుడినే పట్టుకొని ఉంటాం. మాకు అలవాట్లేదు. ఏదన్నా ఫంక్షన్స్ అది ఎదురుపడు అటువంటివి ఉంటాయి తప్ప ఇటువంటివి ఏముంటాయి. ఎందుకు ఉండేవి అంటే రాజకీయాలు అంతే. అవి మాట్లాడుకుంటారు కావచ్చు ఏదన్నా ఫంక్షన్లు అది ఇది అని, రాజకీయాలు అంతే. మా సిద్ధాంతాలు మావి, మా నాయకుడు మాకు, మా లెక్కలు మాకుంటాయి. అంటే బేసిక్గా ఇలా ఆయన సీఎం అయిన తర్వాత చాలామంది బీఆర్ఎస్ నాయకుల్ని పార్టీ మారమని ఒత్తిడి చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మరి మీ మీద ఎప్పుడు రాలేదా అట్లాంటి ఒత్తిడి? మా దగ్గర అవకాశవాదులు చేస్తారు. అవి ఏంటంటే ఈ బసవరాజ్ సారయ్య లాంటి వాళ్ళు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, వీళ్ళు అన్నది అవకాశవాదులు. ఇవాళ కొండ సురేఖ కూడా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోలేదు. వీళ్ళంతా అవకాశవాదులు లేదండి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పోయేవాళ్ళు. సుధారా అని వీళ్ళందరూ
ఏం జరుగుతుంది వీళ్ళతోటి ఊరుగా పప్పు ఉడకదు రేపు ఏమైనా ఉంటే కయ్యి అని ఒక ప్రెస్ మీట్ పెడతారు కావచ్చు ఐసా పైసా అంటారు కదా ఇవన్నీ మేము చూడండి అండి ఇవన్నీ మేము చూడండి మీరేంది మీ బలం ఏంది మీ శక్తి ఏంది భవిష్యత్తులో మీ పరిస్థితి ఏందో అన్నీ తెలుసు మాకు. రైట్, నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి మీకు అది మీ దగ్గర నుంచి నాకు ఆన్సర్ రాలేదు. టీడీపీ పార్టీ మళ్ళీ తెలంగాణలో పురుడు పోసుకుంటే ఏంటి పరిస్థితి? టీడీపీ పార్టీ మనిషికి జన్మ ఒకటే ఉంటుందండి, చావు కూడా ఒకటే ఉంటుంది. ఆనాడు ఎన్టీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దానికి పురుడు పోశాడు. తెలంగాణ ఉద్యమంలో అది చనిపోయింది. ఒకసారి చనిపోయిన వ్యక్తి మళ్ళా పుట్టడం అనేది అసంభవం. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తామంటున్నారు కదా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో జెడ్పీటీసీ చేయమనండి. రేపు వచ్చి అంటే 2027 తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్స్లో కూడా ఇక్కడ డైరెక్ట్గా పోటీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఫలితాలు చూస్తారు కదా. ఇప్పుడు పోటీ ఎవరైనా చేస్తారండి. మా దగ్గర ఐస్ క్రీమ్ అమ్ముకుంటోడు కూడా పోటీ చేసిండు. మా దగ్గర ఐస్ క్రీమ్ అమ్ముకుంటోళ్ళు కూడా పోటీ చేసిండు. పోటీ అయితే గెలుస్తారా అండి? గెలవాలి కదా. సర్పంచ్లలో ఏడా జరుగుతుంది మజా? బీఫామ్ ఉన్న కాడ కరెక్ట్ తెలుస్తుంది. ఓట్లు ఎన్ని వచ్చినాయి, కథ ఏమి వచ్చింది, కార్ఖానే. ఆయన డైరెక్ట్గా అదే చెప్పాడు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. డైరెక్ట్గా మళ్ళీ ఎలక్షన్స్లో పాల్గొంటాం, సీట్లు ఇస్తామని చెప్పేసి ఆయన డైరెక్ట్గా మాట్లాడు. ఆయనకు ఆడనే ఆడతలేదు, ఈడేం ఆడతాడు. ఇప్పుడు మొన్న జగన్ చూసిలు కదా, వెళ్ళిండు కదా. ఆయన ఎట్లుంది ఆయన రోడ్ షో? ప్రజలు ఎట్లున్నారు? ఎవరికైనా ఇంత నీళ్లు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రజలు ఎవ్వరు పొలాలలో బడుగురికి వచ్చి. రెడ్ బుక్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఈ కేసులు పెట్టడం గురించి కానీ లేకపోతే జైల్లో పెట్టడం గురించి కానీ ఏం చెప్తారు? రెడ్ బుక్ గురించి కానీ ఏ బుక్ గురించి కానీ జగనే మాట్లాడాలి. వీళ్ళు మాట్లాడినది పేలేదండి. బ్రహ్మానందం జోక్ చేసినట్టుగానే ఉంటుంది. మీరేమంటారు అక్కడ జరుగుతున్నటువంటి పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళు ఫెయిల్ అయ్యారండి. వాళ్ళు ఎట్లా ఫెయిల్ అయినది సంవత్సరానికి 100% చెప్తే సేమ్ స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడ పరిస్థితినే సేమ్ పరిస్థితి అండి. సేమ్. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే నాకు కూడా చాలామంది మిత్రులు ఉన్నారు. మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాం, వ్యాపార రీత్యా కానీ వెళ్ళి వస్తూ ఉంటాం. మేము ఇదే ఎలక్షన్ బిఫోరు 2024 ఎలక్షన్ బిఫోరు మాకు క్లియర్గా చెప్పారు జగన్ ఓడిపోతాడండి. ఎందుకు అంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి అది ఇది అని చెప్పి. అంటే ఒక ఆటో తను అడిగిన, మళ్ళీ తర్వాత జనరల్ పీపుల్ని అడిగిన, అక్కడ టీటీడీ ఎంప్లాయీస్ని కూడా అడిగినాను, క్రాస్ చెక్ చేసిన. నేను అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా అక్కడ అదే చెప్తున్నా ప్రజలే, ఈయన అంతా ఎప్పుడు మోసం చేసినా మళ్ళీ మోసం చేయబడ్డాం మేము కాదా, నిలబడలేడండి ఆయన. అంటే విజనరీ లీడర్ అని, అమరావతి డెవలప్మెంట్ అవుతుందని, మీరు హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడే అని చాలా మంది చెప్తున్నారు. మరి ఈ మాటకు వస్తే ఏం చెప్తారు? మీకు హైటెక్ సిటీ ఎవరు ఫౌండేషన్ వేసిలో తెలుసా? చెప్పండి. జనార్దన్ రెడ్డి గారు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి. ఆ రోజు హైటెక్ సిటీ ఫౌండర్ ఆయనే ఆ రోజు దాన్ని తీసుకొచ్చింది, చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాలకు ఆయనకు ఉన్నటువంటి దాసోహం చేసే వాళ్ళందరూ భూములు కొనిపించిండు. జయబేరి లాంటి వాళ్ళందరూ కూడా భూములు కొనిపించిండు. మీరు చూడండి దాని చుట్టుపక్కల అందరు ఎవరు ఉంటారు అన్నది చాలా తక్కువ, మన వాళ్ళు ఉండడం అన్నది. వాళ్ళు ఎప్పుడు కూడా లాభాపేక్షతోటి చూస్తారండి. లాభాపేక్ష లేనిది ఎక్కడ కూడా అమరావతి తీసుకెళ్ళి అక్కడ ఎంతమంది నాయకులు కొనుక్కున్నారండి. ఇవాళ అట్టర్లీ ఫెయిల్యూర్ అండి. మీరు అమరావతికి వెళ్ళి చూడండి, మీకు హై రేంజ్ అపార్ట్మెంట్స్ కట్టి చంద్రబాబు నాయుడు మొదటిసారి రాష్ట్రాలు విడిపోయినప్పుడు కట్టినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ క్లీన్ చేసిళ్ళు. మొన్న అయినా మార్కెట్ కావడం లేదు. నా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, సేమ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు, మంచి క్లోజ్ ఫ్రెండ్. నాకు స్టార్టింగ్లో రండి గురు ఇక్కడికి వచ్చేయండి, చేసేయండి, పెట్టేయండి అని చెప్పిండు. నేను ఒక ప్రాజెక్టు కూడా నేను ఇనాగ్రేషన్కి వెళ్ళినాను తన ప్రాజెక్టుకి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, అబ్బాయి గురు నేనే అక్కడికి వస్తా, ఇదంతా కాదు, ఇదంతా కుదరదు, ఇక్కడ అక్కడే చేసుకుందాం, హైదరాబాదే బాగున్నదే అన్నాడు. రండి దాన్నే ఉన్నది, ఎవరైనా రావచ్చు, దాన్నే ఉంటుంది. కొత్తగా మా సారు ఉద్యమం టైంలో అందరినీ కాదన్నారు మా తెలంగాణ తెచ్చుకోవడానికి, కానీ ఇప్పుడు ఎవరైనా రావచ్చు, ఎవరైనా బతకచ్చు, దాన్నే ఉంటుంది అని చెప్పి. రైట్, ఇంకా తెలంగాణలో కూడా రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటేమో కాళేశ్వరం కమిషన్ అని పీసీ ఘోష్ కమిషన్ కింద వీళ్ళందరినీ నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత కేటీఆర్కి ఫార్ములా ఈ కార్ రేస్ మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతో పాడి కౌశిక్ రెడ్డి మీద రీసెంట్గా కేసులు కానివ్వండి, అంటే ఇటు ఎటు చూసుకున్నా కూడా కేసుల పర్వం ఎక్కువగా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఏం చెప్తారు? సబ్జెక్టు లేనోనికి, సరుకు లేనోనికి ఇట్లనే ఉంటాయండి. ఈ కార్ రేస్ది మీకు ఐడియా ఉందా? అది స్వయం ప్రతిపత్తి అండి. నేను యాజ్ ఎ మేయర్ చేసిన కదా, అది స్వయం ప్రతిపత్తి.
అంటే దాని యొక్క పరిపాలన విధానం, దాని యొక్క నిధుల యొక్క ఆర్గనైజేషన్ అంతా కూడా మున్సిపల్ మినిస్టర్కే ఉంటుంది. అది ఇంకొకరికి ఉండదు. దానికి స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ అప్రూవల్ తీసుకోవాలి, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. అది హెచ్ఎండిఏ నిధులు అండి. అవి ఎక్కడి నుండి పోయినాయండి? ఇప్పుడు మీ పాకెట్ల నుంచి నా పాకెట్లోకి వచ్చినాయి, అకౌంట్ త్రూ వెళ్ళినాయి. వెళ్ళిన దాంట్లో ఏం ఫ్రాడ్ ఉంటుందండి? నాకు దాంతో నష్టమైందా? ఈ ప్రాంతానికి పేరు వచ్చింది, కంపెనీలు వచ్చినాయి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, 700 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. దాంతో నీకు అదన్నీ పక్కకు నెట్టేసి నువ్వు ఆయన మీద కేసి ఈయన మీద కేసి పెట్టిన అట్లెందుకు ఇవన్నీ పక్క పడేసి రా మరి సపరేక నువ్వు ఉంటేనే మూడేంత ఉన్నావు, మా కేటీఆర్ తోటి కొట్లాడతావా? ఇప్పుడు దేనికైనా కానివ్వండి, ప్రజలు దేన్ని విశ్వసిస్తారంటే నీకు ఒక సబ్జెక్టు మీద అవగాహన ఉండాలి. నీకు అవగాహన లేకుండా మంచిదే, నేర్చుకో. నీకు అవకాశం ఇచ్చిండు భగవంతుడు, నువ్వు నేర్చుకో. అవగాహన లేదు, నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు చిన్నపిల్లలు కదా నా చాక్లెట్ గుంజుకున్నాడని వీని కొట్టాలి గుద్దాలి అని చెప్పి అదేదో మైండ్లో పెట్టుకొని చేయడం తప్పండి. రేపు నిరూపిస్తావా ఈ కార్ రేస్లో? మేము ఛాలెంజ్ చేస్తాం. మా కేటీఆర్ దానికి అవసరం లేదు, మేము ఛాలెంజ్ చేస్తాం. ట్రై చేస్తున్నారు కదా, ఓ పక్కన ఏసీబీ ఎంక్వైరీ అని, దాంతో ఈడీ ఎంక్వైరీస్ అని. మాకు తెలుసండి, మాకు చట్టం తెలుసండి, మాకు చట్టం తెలుసు. నేను అసెంబ్లీలో 5 ఏళ్ళు చేసిన, 3 ఏళ్ళు మేయర్గా చేసిన, మున్సిపల్ చట్టం చేసు, అన్ని చట్టాలలో మేము మ్యాక్సిమం. అంటే ప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి? ఎట్లుంటుందండి? ఉండదండి, 200% ఉండదు. అది ఆయన జోకర్ అవుతాడు ఆ విషయంలో. నేను చెప్తున్నా కదా, జోకర్ అవుతాడు ఆ విషయంలో. అది అసంభవం. అది ఆయన ఎన్ని కథల వాడిని, ఎన్ని వేషాలు వాడిని. అది కాకనే కదండి, అది కాకనే ఏదేదో పెడతాండి. ఇక సోషల్ మీడియాలో ఏమేమో రకరకాలుగా ఏముంటుందండి చెప్పు. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే బేసిక్గా బంగారం కన్నా విలువైంది ఏంటి అంటే భూమి అని చెప్పచ్చు. భూముల చుట్టూ రాజకీయం బాగా జరుగుతుంది ఈ మధ్య కాలంలో, ఏం చెప్తారు సార్? భూముల చుట్టూ రాజకీయం అవుతుందంటే నేను ఇవాళ సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అంటే మీరు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మీకు ఈ విషయాలు ఇంకా నాకన్నా బాగా తెలిసే ఉంటాయి. ఇవాళ హైదరాబాదులో నీకు ట్రేడింగ్ మొత్తం పడిపోయింది. దానికోసం కూడా రేవంత్ రెడ్డి దానికోసం కూడా గ్లోబల్ ప్రచారం ఏంటి, కొన్ని సోషల్ మీడియా వాటిని పెట్టుకొని రేట్స్ ఎక్కువ ఉన్నాయని డిబేట్స్ పెట్టి దీన్ని ఏదో హైప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ కుటుంబాలే కదా ఇప్పుడు వందల ఎకరాలకు ఉన్నది. ఇప్పుడు న్యూ సిటీ, ఫోర్త్ సిటీ అని పెట్టింది, అక్కడ ఎవరెవరు కొన్నారో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో తీస్తే తెలుస్తుంది కదా. మాకు తెలియదు ఏమైనా ఈసీలు కొడితే, నీకు ఆన్లైన్లో కూడా ఈసీలు కొడితే వెళ్తాయి. వాళ్ళ బినామీలు, కథ, కార్ఖానా ఎవరికి ఉపయోగపడుతుందండి? ఇవాళ ఫార్మా కంపెనీ అనేది డిస్టర్బ్ చేసినావు, నువ్వు ఫార్మా సిటీని డిస్టర్బ్ చేసినావు. ఫార్మా సిటీ వస్తే ఎంత గొప్పదండి. ప్రపంచంలో కరోనాకు మందు కనిపెట్టింది మన హైదరాబాద్ అండి. అంత పెద్ద ఫార్మా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నదాన్ని ఎటో తోసిపడేసినావు. ఏంది నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకు వచ్చినావు ఈ సీట్లకు? సేమ్ మా వరంగల్ ఒక ఆయన గిట్నే నేను ఎమ్మెల్యే కావాలి, మా వాళ్ళు అడుగుతాను నేను ఎమ్మెల్యే కావాలి, అంతే. ఈయన అట్లే ఉన్నాడు. ఈయన ప్రజలకు చేయాలి కదా. గతం కంటే నువ్వు బెటరా కాదా కంపేర్ చేసుకో. ఎవ్వరు నేను అనాల్సిన అవసరం లేదు. ప్రామిసులు నువ్వు చేసినావా మేము చేసినావా? నువ్వే కదా చేసింది. ఏవి ప్రామిసులు? నువ్వు 6 గ్యారెంటీలు మీరు అడిగి కదా. ఇప్పుడు 6 గ్యారెంటీలు, 420 హామీలు, 21 హామీలు, ఇవన్నీ మరి ఎందుకు చెప్పినావు? ప్రజలు ఇస్తా అంటే ఆశపడతారు కదా. ఇవాళ నువ్వేమి ఇవ్వకుండా, ఏం చేయకుండా ఏదో ఇస్తానని చెప్పి 100 మందిలో ఒకరికి ఇచ్చినా అని చెప్పి పబ్లిసిటీ చేసుకొని, ఇది తప్పు. ఇదొక నెంబర్ 1 అండి. నెంబర్ 2, అసలు వ్యాపార వాణిజ్యం, డిమాండ్ అండ్ సప్లై అండి. ఈ రెండు ఏ రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా, ప్రపంచవ్యాప్తంగా జరగాలి. ఈ డిమాండ్ సప్లై జరగని కాడ ఎకానమీ పడిపోతుంది, ఆర్థిక మాంద్యం పడిపోతుంది. ఆర్థిక మాంద్యం పడిపోయి ప్రజల మధ్యలో డబ్బులు లేనప్పుడు ప్రజలు దీనావస్థలోకి వస్తారు. ఆర్థిక మాంద్యం జరుగుతలేదంటేనే టోటల్గా నీ ప్రైస్ పడిపోతూ ఉంటుంది. ఇవాళ మనీ రొటేషన్ జరుగుతలేదు కాబట్టే నీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ, రాష్ట్ర రియల్ ఎస్టేట్ కానీ పడిపోయింది. మనీ రొటేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడ ప్రధానమైనటువంటి ఆర్థిక ఆధారం ఏంటిది? వ్యవసాయం. నువ్వు వ్యవసాయాన్ని ఏం చేసినావు? ఖతం చేసి పడేసినావు. కేసీఆర్ కాళేశ్వరం కట్టింది ఆలోచన లేక కాదు. ఇవాళ రైతుల దగ్గర డబ్బులు ఉంటే రైతులకు ప్రభుత్వం నుంచి డబ్బులు పెడితే ఆ డబ్బులు ప్రజలలోకి వచ్చి మళ్ళీ ఖర్చు అయ్యి మళ్ళీ రైతుల దగ్గరికి వెళ్ళి ఇది సైక్లింగ్ కావాలి 2-3 సార్లు అయినప్పుడు దాని యొక్క ఆర్థికం దాని యొక్క పెరుగుతుంది. పెరిగినప్పుడు అప్పుడు నీకు ప్రతిదానికి వాల్యూ వస్తుంది. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నట్టుంటాయి.
ఎప్పుడు కూడా ఉండాలి. ఇది జరగకుండా ఈ సైకిల్ని ఆపేసిండు ఆయన. ఈ సైకిల్ని ఆపేసి అదెట్లా ఇదెట్లా వాన్ పంచాయతీ వీన్ పంచాయతీ హైడ్రా అని కొన్ని రోజులు ఎటు పడతాడు. కొంతసేపు మా కౌశిక్ రెడ్డి మీద కేసులు, కొంతసేపు కేసీఆర్ మీద, కొంతసేపు హరీష్ రావు మీద, కొంతసేపు కేటీఆర్ గారి మీద, ఇట్లా కేసులు అని ఎన్ని రోజులు కేసులు చేసుకుంటూ పోతావు నువ్వు? ఎన్ని రోజులు కాలం గడుపుతావు? ఎన్ని రోజులు చేస్తావు? ఎవరిని పడతావు తిట్టుకుంటూ పోతా అంటావు? ఇదేనా నీ పద్ధతి? ఇదేనా నువ్వు నేర్చుకున్నది? కరెక్ట్ కాదు కదా. నీకు ప్రజలు ఓటేసిళ్ళు, వాళ్ళ మీద ఏమైనా ఉంటే నువ్వు పెట్టు, పద్ధతిగా పెట్టు, పద్ధతిగా చేయి. మేము కూడా దానికి సవాల్కు స్వీకరించి మా కేటీఆర్ గారు అయితే 100 సార్లు చెప్పిండు. అది హెచ్ఎండి అనే స్వయం ప్రతిపత్తి. దానికి ఫైనాన్స్ అప్రూవల్ కోసము ఎవరిది అవసరం లేదు, దానికి మినిస్టరే దానికి ఫైనల్ అని చెప్పిండు. అంత స్పష్టంగా చెప్పిండు. చెప్పినాక దాంట్లో అది చేసిల్లు ఇది చేసిల్లు అని కేటీఆర్కి అవి పెద్ద విషయమా అండి? చెప్పు. ఆయన ఎప్పుడు డబ్బులు చూడడు. కేటీఆర్ గారు ఎప్పుడు డబ్బుల జోలికి పోరండి. వాళ్ళు ఒక విజన్ తోటి ఉన్నటువంటి వాళ్ళు. ఈ రాష్ట్రంలో అందరు ఎదగాలన్నది వాళ్ళ యొక్క ఆకాంక్ష. వాళ్ళ తండ్రి గారు ఏదైతే మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే ఏ అంబిషన్ కోసం తెలంగాణ తెచ్చిండో అది వెదచిల్లాలే, అది ముందుకు పోవాలని కోరుకున్నటువంటి నాయకులు మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మరి అటువంటి వాళ్ళని ఎంబడి నువ్వు గిన్ని చేసినావు, 2 ఏళ్ళ బట్టి ఏదైనా ప్రూఫ్ చేసినావా? కొత్తగా ఇదో డ్రామా ఫోన్ ట్యాపింగ్ అని. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అది పోలీసు వాళ్ళకి సంబంధం. అంటే ఫోన్ ట్యాపింగ్లో మొట్టమొదటిసారి మాట్లాడేందుకు కూడా మీ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రియే మాట్లాడారు. ఎవరు? కొండా సురేఖ గారి మీ నియోజకవర్గం నుంచి మీ మంత్రి గారే మాట్లాడడం జరిగింది. ఆవిడ ఏది కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయబట్టే సమంత నాగ చైతన్య కూడా విడిపోయారు అని చెప్పేసి అని మాట్లాడడం జరిగింది. ఆమె అక్కడనే డోర్ కాడనే ఉన్నది అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటప్పుడు. అంతే కదా. ఇప్పుడు మీరు అడిగి కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిందంటే కేటీఆర్ గారు చేసేటప్పుడు ఈమె పక్కకే ఉన్నది. అట్లుంటుందా అండి ఇంత అన్యాయంగా? నీ అనుభవం ఎక్కడ పోయింది? మీ రాజకీయ సర్వీస్ ఎక్కడ పోయింది? అంత ఉట్టిగా గాలికి అనేస్తే అవుతుందా అండి అది? మేము కూడా ఒక మహిళగా బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది ఇదే విషయంపై. నేనేమంటున్నా అండి, నువ్వు ఏ స్థాయిలోనే ఉండండి, ఏ స్థాయిలోనే ఉండండి, నువ్వు ఎంత గొప్పనిగా, దాని తర్వాత నువ్వు సరైన ప్రవర్తన, సరైన పద్ధతి, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఆశించిన స్థాయిలో లేవనుకో, నీ పాతది కౌంట్ కాదండి. ఇప్పుడు నీకు ఏం రికార్డు ఇస్తారు, నువ్వు ఏం చేస్తావు అనేది కంపేర్ చేస్తారు ప్రజలు. వెనకటి కాలం కాదు, ఒక రాజు 20 ఏళ్ళు పరిపాలిస్తాడు, 30 ఏళ్ళు పరిపాలిస్తాడు. రాజకీయ పరిపాలన కాదండి అది. ప్రజలకు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో లెక్క అండి. ఇంత అధునాతనమైనటువంటి ప్రపంచంలో, ఇంత పరిగెత్తే అటువంటి ప్రపంచంలో, ఇంత టెక్నాలజీ పెరిగిన ఏఐ ఉండేటువంటి ప్రపంచంలో నువ్వు ఇంకా పాత పద్ధతిలోనే చేసుకుంటూ పోతా అంటే నిందలేసి ఏదో కాలం గడుపుతుంటే ప్రజలు ఎందుకు ఊరుకుంటారండి? ఊరుకోరు కదా. ఇవాళ ఆమె దాని గురించి మాట్లాడి ఫోన్ ట్యాపింగ్ మాట్లాడిందంటే తెలుస్తుంది కదా. 2 ఏళ్ళు అయింది, ఇంకో ఏడాది అవుతుంది, చూపించమని ఫోన్ ట్యాపింగ్. ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళ యొక్క అవసర రీత్యా వాళ్ళు చేసుకుంటారండి. అది పొలిటీషియన్స్కి ఏం అవసరమో వాళ్ళు ఎందుకు చేస్తారు? దానికి ఎక్కడైనా ఉంటుందా అండి? దానికి ఎందుకు ఉంటుందంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కొన్ని వ్యతిరేక శక్తులు ఉంటాయి. మనం వీళ్ళు వాళ్ళని చెప్పలేము. క్రైమ్ ఉంటుంది, దాన్ని చేసుకోవడానికి వాళ్ళు దాన్ని మానిటరింగ్ చేస్తారండి. దానికి కూడా చాలా స్టెప్స్లో అప్రూవల్ ఉండాలి అది. ఓకేనా? మీది ఏదైనా ఫోన్ పోయిందంటే కూడా దానికి ఎస్పీ అప్రూవల్ తీసుకొని నేను ట్రాక్ చేస్తాను. అటువంటిది అంత ఈజీగా కేసీఆర్ గారు చెప్పారు కదా, సీఎంకి సంబంధం ఉంటుందా అండి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ లేదో వాళ్ళ కథ ఏందని డే వల్లనే చెప్పింది వాళ్ళ ప్రెస్ మీట్లా. వీళ్ళకి అవన్నీ అర్థం కావు. ఏదో ఒకటి అండి, తికమక అంతే. ఇదే చేసుకుంటూ పోతా అంటారు. ఇట్లా మీరు చూడండి, నేను మళ్ళీ చెప్తున్నా, మా నియోజకవర్గం కానీ ఈ రాష్ట్రంలో కానీ, ఈ రాష్ట్రం దానికన్నా నేను పోను, రాష్ట్రాన్ని మా అన్నలు చూసుకుంటారు. మా జిల్లా మీకు చెప్తాను, మా జిల్లా ఏం బాగుపడుతుంది, ఏం చేస్తాను. నేను మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ కూడా చేస్తే ఇదే దాని ఎందుకు చెప్తున్నా. కానీ నేను లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను సార్. పార్టీకి సంబంధించి ఓడిపోయిన తర్వాత మీరు ఎక్కడ కూడా మీడియా పరంగా కానీ లేకపోతే కార్యక్రమాలు పెద్ద యాక్టివ్గా కనిపించట్లేదు, ఎందుకని? నేనా? సీరియస్లీ అంటే మీ మీద ఉన్నటువంటి ఆరోపణ ఇది మీ జిల్లాలలోని. నేను కడగపోవడం అంటే ఏం లేదు. నాకు ఎన్నికల సమయంలోనే ఒక 2 months మాత్రము నా రైట్ లెగ్ బ్లీడింగ్ అయింది. బ్లీడింగ్ అయిన తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఆ 2 నెలలు మాత్రమే రెస్ట్ తీసుకున్నాను నేను. ఎంపీ ఎన్నికలు వచ్చిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ వెనకకు తిరిగి చూడలేండి. సీరియస్లీ అంటే మేము కూడా ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదండి. ఊరికే వీళ్ళలాగా మాట్లాడలేము కదా.
వారికి అవకాశం ఒక సంవత్సరం చూస్తామని చూసినాం. ఇప్పుడు 18 నెలలు అవుతుంది. 10 నెలల సంవత్సరం చూసినాక వీళ్ళు చేసేటట్లేరని మేము ఆల్రెడీ మాకు చాలా ఉన్నాయి. మీరు అన్నట్టుగా నేను సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ కాకపోవచ్చు. చాలా కార్యక్రమాలు నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము దాన్ని కూడా ట్రాక్ చేసిళ్ళండి మా వాళ్ళు, తెలియకల్లో దాన్ని కూడా ఖతం చేసిళ్ళు. ఎట్లా అంటే ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో కాదు, మా దగ్గర ఉన్నటువంటి ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు వాళ్ళకు వేయొద్దని చెప్పడం, చేయొద్దని చెప్పడం. ఆయన పాపం నా కోసం కొట్లాడి చేసిళ్ళు. వాళ్ళు ఏం చేసినా అండి ప్రజలైతే మర్చిపోరు కదండి. నేను యాక్టివ్గా ఉండకపోవడం అంటే ఏం లేదండి. మన 12,000 మందిని సభకు తీసుకెళ్ళిన నేను, హైయెస్ట్ మా సిటీ నుంచి 12,000 మంది తీసుకెళ్ళిన మామూలు విషయం కాదు. 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం మా కార్యకర్తలందరికీ. ఆడ 100 బస్సులు ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళినాం హైదరాబాద్ నుంచి, మా దగ్గర అవైలబిలిటీ లేకుంటే. అంత బాగా చేసుకున్నాం మేము. అట్లేం లేదండి. కావాల్సింది ఏంటంటే మేము అయిన దానికి కాని దానికి వాళ్ళ పంచాయతీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ మధ్యలో పంచాయతీ అయితే ఏమంది ఉందో, ఇద్దరూ తప్పు చేస్తున్నారండి. నేను అడిగే క్వశ్చన్ మా పార్టీ తరఫున కానీ, నేను అక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కానీ, ప్రజల్ని ఎవరు పని చేస్తారో చెప్పండి ఫస్ట్. సురేఖ చేస్తుందా, సారా చేస్తాడా? ఇద్దరు అనుకొని ఎవరికి నష్టం చేస్తారండి మీరు? ప్రజలు ఓటు వేయించుకుంటారు, తమాషానా ఇదేమన్నా? ఏంది ఇది? ఆయన ఎస్ అంటే ఈయననో అంటే ఆయన ఎస్. ఏంది ఇది? దానికి తానే తందానా అని వాళ్ళు ఒకటి క్రమశిక్షణ సంఘం అని ఒక లెటర్లు పెట్టుడు. ఏం చేస్తారు? ఈ గింత పిచ్చోళ్ళం అనుకుంటారా ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ? సురేఖని దింపుతారు, సార్ అని కూర్చోబెడతారు. ఓకే, కొద్దిసేపు అనుకుందాం. నువ్వు 3 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినావు, ఓకే, మంత్రిని చేసినావు, ఏం చేయలేదు. ఇప్పుడేం చేస్తావు నువ్వు? సురేఖ 4 సార్లు ఎమ్మెల్యే చేసింది, మంత్రి చేసింది, ఏం చేయలేదు. ఇప్పుడేం చేస్తావు నువ్వు? అసలు వీళ్ళని తెచ్చి మా కాన్సెన్స్ మీద ఏంది? మాకేంది రామాయణం అంతా? ప్రజలంతా కూడా ఏంది రామాయణం అంతా? ప్రజలంతా తెలియదక్కువ అనుకుంటున్నారు, తీసి బొంద పెడతారు. దీంట్లో సందులో సడమేయని ఇంకో రాజకీయ పార్టీ ఉన్నది. వాళ్ళు ఎవరిని అనుకుంటారో ఎప్పుడు చూద్దామా అని, వీళ్ళు భుజాల మీద చేసుడు బాగున్నావా అని చెప్పు. దీంతో ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అంటే? ప్రజల యొక్క భవిష్యత్తు నిర్ణయించాలి. ప్రజలు ఒక యువతకు భవిష్యత్తు ఏం కావాలనేది నిర్ణయించాలి. ఎస్, కేసీఆర్ నాయకత్వాన నన్నపనేని నరేందర్ చేసిండు. ఇవాళ ఒక జిల్లా తీసుకొచ్చిండు, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిండు, ఒక ఎంఎస్ఎంఈ తీసుకొచ్చిండు, కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ భూమితోటి. ఇవాళ రేపు ఒక ఇన్నర్ రింగ్ రోడ్ చేసిండు. ఇవాళ భవిష్యత్తు ప్రజలకు కావాల్సినవి అవన్నీ అండి. ఒక అప్గ్రేడ్ కావాలి, ఒక ఎలివేషన్ తీసుకురావాలి ఆ ప్రాంతానికి. ఇవాళ ఒక మంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టినాం. 40 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న ఎస్ఆర్ఎస్పి మన ఎస్ఆర్టీటీఆర్టీ కాలనీకి రిజిస్ట్రేషన్స్ కల్పించినాం, రామ్కీకి రిజిస్ట్రేషన్స్ కల్పించినాం. ప్రజల అవసరాలు చేయాలి కదండి. ప్రజల అవసరాలు మాస్టర్ ప్లాన్ చేసినాం మేము. లాస్ట్కి వచ్చి వాళ్ళ అప్రూవల్ ఇచ్చింది, మళ్ళీ దాన్ని మేము చేసిన దాన్ని ఇండస్ట్రియల్ రెసిడెన్స్ జోన్, దాన్ని ఇండస్ట్రియల్కి వెళ్ళి రెసిడెన్స్ జోన్ చేసినాం. ప్రజల అవసరాలకు తీర్చినప్పుడు ఏమవుతుందంటే 3,200 పట్టాలు ఇచ్చినామండి గుడిసెవాసులకు ప్రభుత్వ భూములలో. కరోనాలో వీళ్ళ మొహాలు ఎక్కడున్నాయండి? కరోనాలో వీళ్ళ మొఖాలు ఎక్కడున్నాయి? 25,000 మంది కుటుంబాలను ఆదుకున్నాం మేము. గ్రూప్ 1 వస్తే మా వాళ్ళు మా బిడ్డలని చదివించినాం మేము డబ్బులు పెట్టి చదివించినాం. ఎవరి కోసం అండి? ఏది నువ్వు త్యాగం చేసింది మీ మొత్తం సర్వీస్ మొత్తంలో మీరు ప్రజల కోసం చేసిన త్యాగం ఏందో చూపించండి. మీరు దన్నుకుండు, మీరు గుద్దుకుండు, వచ్చింది పంచుకున్న కాడ లొల్లి మీద అంతా వాళ్ళు బై కంప్లైంట్, వీళ్ళు నీదో బ్యాచ్ అనేదో బ్యాచ్ ఏమనుకుంటారంట. ఇవాళ రేపు గల్లులలో ఉండే మామూలుగా తాగుబోతులు అనుకునే లొల్లి అది. ఇలా చట్టసభలలో కూర్చొని మీ పంచాయతీ ఇదా? చట్టసభలలో కూర్చొని మీ పంచాయతీ, మీ కథ, మీ కార్ఖానా గుమస్తాలను పెట్టుకొని చేయడం, అడిగేటోడు లేక చేసేటోడు లేక ఎక్కువ తమాషా ఇదంతా. చెప్తాం ఇప్పటి నుంచి, ఇక ఎట్లుంటుంది అనేది చెప్తాం. రైట్, మీ నియోజకవర్గం మీద మీరంటే ఎంత పట్టుతో ఉన్నారో అర్థమవుతుంది నాకు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది వరంగల్ ఈస్ట్ ఎక్స్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.